వే2 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మహాశివరాత్రి రోజు ఆచరించవలసిన నియమాలు. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అటువంటి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఇటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలని శాస్త్రం చెప్పింది. మాఘ మాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి. మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రి వస్తుంది. అటువంటి మాఘమాసం, అఘము అంటే పాపమని, మాఘము అంటే పాపాలను నశింపజేసేదని. అటువంటి మాఘమాసంలో పాపములను తొలగించుకోవడానికి మహాశివరాత్రి రోజు పుణ్య నదులలో, సముద్రంలో లేదా ఇంటి యందు కానీ తల స్నానాన్ని ఆచరించాలి. ఈరోజు స్నానం, సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం వంటివి ఆచరించడం. అలాగే ఈరోజు విశేషంగా ఉదయము, ప్రదోషకాలము, రాత్రి సమయంలో శివారాధన చెయ్యాలి. శివారాధన ఎలా చెయ్యాలి అంటే, ఆలయాలకి మీకు అవకాశం ఉంటే వెళ్ళి శివారాధన చేయడం. అది కుదరని పక్షంలో ఇంటిలో కుడి చేతి బొటకన వేలని మించకుండా ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకుని, అది స్ఫటికలింగం కావచ్చు, బాణలింగం కావచ్చు, ఎటువంటి శివలింగమైనా చిన్నది తీసుకుని దాన్ని బిల్వ పత్రాలతో, పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవడం. మీకు నమక చమక రుద్రాలు రావచ్చు, లేదా బిల్వాష్టకం వంటి స్తోత్రముల ద్వారా కావచ్చు. అది కుదరని పక్షంలో శివుని యొక్క అష్టాక్షరి మంత్రం, శివుడి యొక్క పంచాక్షరి మంత్రంతో, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో, శివనామ స్మరణతో శివారాధన వంటివి ఈరోజు చేసినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందగలరు. శివరాత్రి రోజు స్నానం, దానం, జపం, తపం వంటివి ఆచరించమని శాస్త్రం. ఈరోజు స్నానం వంటివి చేసి శివనామస్మరణతో జపం చేయడం, అలాగే మహాశివరాత్రి రోజు చేసేటువంటి దానములకి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు చేసేటువంటి గోదాన, భూదాన, సువర్ణదానాలు కావచ్చు, అన్నదానం, వస్త్రదానం వంటివి శివానుగ్రహం కలుగుతాయి. ఈ రకంగా ఎవరైతే శివరాత్రి రోజు స్నాన, దాన, జప, తపాదులు చేస్తూ శివనామ స్మరణతోటి, అందులో ఈరోజు ప్రదోష కాలంలో దీన్ని మహాప్రదోషం అంటారు. ఆ మహాప్రదోష సమయంలో శివాలయాలకు వెళ్ళడం లేదా ఈశ్వరుడికి అభిషేకం వంటి చేసుకోవడం చాలా విశేషం. అలాగే అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవ కాల సమయంలో ఎవరైతే శివరాత్రి రోజు జాగరణతో ఉంది ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకుంటారో అది నిజమైన శివరాత్రిగా మనం గమనించాలి. ఈ రకంగా శివరాత్రి రోజు ఉదయం, ప్రదోషకాల సమయం, రాత్రి సమయం, విశేషంగా అర్ధరాత్రి 12 గంటల సమయానికి శివారాధన చేయడం చేత మన యొక్క పాపాలు నశించి శివానుగ్రహం చేత పుణ్యముని ప్రసాదించుకోవచ్చు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.